రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా కల్కి రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 160 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 36.5 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర నుంచి 38 కోట్లు గ్రాస్ వస్తే ఈస్ట్ గోదావరి నుంచి 22 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 20 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 10 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 250 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 58 కోట్లు, తమిళనాడు నుంచి 36 కోట్లు, కేరళ నుంచి 20 కోట్లు, ఇక హిందీ నుంచి 218 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 212 కోట్లు, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 11 రోజుల్లో 840 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులోని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 80 కోట్ల షేర్ వచ్చింది. తెలంగాణలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 15 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే ఇప్పటి వరకు 19 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 8 కోట్ల షేర్ రావాలి అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. ఒకవేళ ఈ 8 కోట్లు వాపసు రాకపోతే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇచ్చేయాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే ఇక్కడ 19 కోట్లు వచ్చాయి. మరో 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరిలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. మరో 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ కావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి అంటే ఇంకా 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్లకు కొంటే ఇప్పటి వరకు 162 కోట్లు వచ్చాయి. మరో 6 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల వరకు. 6 కోట్ల షేర్ అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటకకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు కొంటే ఇక్కడ 29 కోట్ల షేర్ వచ్చింది. 4 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది కర్ణాటకలో. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు కొంటే ఇక్కడ 18 కోట్లు షేర్ వచ్చింది అంటే 2 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది అంటే 4 కోట్లతో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది కేరళ వరకు. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్లకు కొంటే ఇక్కడ 110 కోట్ల షేర్ వచ్చింది అంటే 25 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది ఇక్కడ. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు 70 కోట్లకు కొంటే ఇక్కడ 106 కోట్ల షేర్ వచ్చింది అంటే 36 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 11 రోజుల్లో 435 కోట్ల షేర్ వచ్చింది అంటే 65 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం, ఈ రోజు నుంచి కలెక్షన్స్ ఉండవు. ఈ సోమ, మంగళ, బుధ, గురు 4 రోజుల్లో సినిమా నాకు తెలిసి మరో 60 కోట్ల గ్రాస్ వరకు వెళ్ళి 900 అయితే టచ్ అవుతుంది ఈ రెండో వారం ఎండ్కి. ఇక శుక్రవారం మనకు భారతీయుడు 2 సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఇక జనాలు దాన్ని చూస్తారు. కల్కి కలెక్షన్స్ తగ్గుతాయి 3rd వీక్లో 4th వీక్లో. 900 అయితే పక్కా 900 కోట్లు వచ్చాయి అంటే టాప్ 7లో ఉన్న ఇంతవరకు రిలీజ్ అయిన ఇండియన్ సినిమాల్లో టాప్ 7లో ఉన్న యానిమల్ సినిమా 900 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి 7th ప్లేస్లో ఉంది. ఆ సినిమాని అయితే బీట్ చేసి 7th ప్లేస్కి అయితే వస్తుంది కల్కి. ఇక టాప్ 6కి వెళ్ళాలి అంటే 1000 కోట్లు కావాలి. 1000 కోట్లలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ఉంది. ఒకవేళ టాప్ 5కి వెళ్ళాలి అంటే మళ్ళా మన షారుఖ్ ఖాన్దే జవాన్ ఉంది 1100 కోట్లతో. ఇక ఆ పైకి వెళ్ళాలి అంటే టాప్ 4లో KGF 2 ఉంది 1200 కోట్లతో. ఇక టాప్ 3లో RRR ఉంది 1300 కోట్లతో. అంతవరకు మరి వెళ్తుందా అనేది చూడాలి. ఎందుకంటే టాప్ 2 ఇక బాహుబలి 2 1800 కోట్లు, అది కష్టమే.
ఇక టాప్ 1లో అమీర్ ఖాన్ దంగల్ ఉంది 2,000 కోట్లతో. సో 1, 2 తీసేస్తే 3కి వెళ్ళడం కష్టమే. 3, 4, 5, 6, 7 అయితే పక్కా యానిమల్ కలెక్షన్స్ని ఆల్రెడీ ఓవర్సీస్లో యానిమల్, RRR, జవాన్ కలెక్షన్స్ని, ఓవర్సీస్ కలెక్షన్స్ని $16 మిలియన్ ఆల్రెడీ బీట్ చేసింది. ఇక ఓవరాల్ కలెక్షన్స్లోనే ఇప్పుడు చూడాలి. టాప్ 7 అయితే పక్కా వస్తుంది, 900 కోట్లు అయితే పక్కా. ఇక 1000 కోట్లు థర్డ్ వీక్లో, 1100 కోట్లు ఫోర్త్ వీక్లో వస్తే ఇక అద్భుతమైన చెప్పాలి. చూడాలి మరి. అది మన రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా కలికి రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 840 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 435 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 65 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. ఓకే, బాయ్.